ఐసేజ్ మనం అనుకున్న దానికంటే చాలా ప్రమాదకరమైన కాలం. నిజానికి మనుషులు పూర్తిగా అంతరించిపోయే అవకాశమే చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఐసేజ్ సమయంలో ఉష్ణోగ్రత అత్యంత తక్కువగా ఉండేది. మనుషులకు జంతువుల్లా రోమాలు లేవు. బయటికి అడుగుపెట్టిన వెంటనే తుఫాను వల్ల శరీరం గడ్డకట్టుకుపోయేది. అందుకే రోజుల పాటు చీకటి గుహలో దాక్కోవలసి వచ్చేది. కానీ ఆహారం కావాలి. మొక్కలు పెరగవు. వ్యవసాయం అస్సలే లేదు. ఆహారం దొరకడం దాదాపు అసాధ్యం. కాబట్టి మనుషులకు ఒకటే మార్గం, వేట. పగటి వేళలో సేబర్ టూత్ పులులు, 11 అడుగులు ఎత్తున్న ఎలుగుబంట్లు మనుషుల్ని వేటాడేవి. రాత్రి అయితే సురక్షితం అనుకుంటే మనిషి పరిమాణంలో ఉన్న డేర్ వూల్స్ రాత్రి వేళ కూడా వేటాడేవి. పగలైనా రాత్రైనా ప్రాణాలకు ముప్పే. వాళ్ళ ఆయుధాలు రాళ్లతో చేసిన పనిముట్లు, ఎముకలే. ప్రతి భోజనం కోసం గుంపులో కొందరు ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే సగటు జీవితం 25 నుండి 35 సంవత్సరాలే. చాలా మంది యువ వయసులోనే మరణించేవారు.